సెమీస్ సమరంలో ఇంగ్లాండ్పై భారత బ్యాట్స్మెన్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు అభిషేక్ శర్మ రూపంలో ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మరోసారి స్వల్ప స్కోరుకే వెనుతిరిగి నిరాశపరిచాడు. అయితే ఆ ఇంపాక్ట్ మ్యాచ్పై పడకుండా సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. సంజు లాస్ట్ మ్యాచ్ ఊపును కొనసాగిస్తున్నాడు. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లు రెండో వికెట్కు 97, ఇషాన్ కిషన్ 4 ఫోర్లు 2 సిక్సర్లతో 18 బంతుల్లోనే 39 పరుగులు చేశారు. రైట్, ఇటు వాంఖడే స్టేడియం వేదికగా ఇటు టీమిండియా ఇంగ్లాండ్కు సంబంధించి మ్యాచ్ కొనసాగుతుంది. అలాగే టీమిండియా భారీ స్కోర్ ఇచ్చే దిశగానే ఆడుతుంది, గట్టి పోటీ ఇస్తున్నటువంటి అంశం కనబడుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రఘు అందిస్తారు. రఘు, చెప్పండి. సురేష్, సంవత్సర క్రితం వరకు అసలు T20 ఫార్మాట్ క్రికెట్ లోనే ఇండియన్ సెలక్షన్ కమిటీ అసలు కన్సిడరేషన్ లో లేని మనుషులు ఇద్దరు, సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్. ఇవాళ చూస్తున్నాం అసలు వాంఖడే మైదానంలో ప్రతిష్టాత్మకమైన T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా యొక్క ఆశను నిలబెడుతూ సంజు శాంసన్ నిజంగా అసలు సెంచరీ కొడతాడు T20 ఫార్మాట్ లో, ఖచ్చితంగా 4వ సెంచరీ అని అందరు అనుకున్నారు. జస్ట్ ఇంచ్ మిస్ లో మొన్న కూడా ఆల్మోస్ట్ 97 రన్స్ దాకా బాదాడు. ఇవాళ 89 రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు సురేష్. కాకపోతే ఆల్రెడీ మన టీమిండియా ఒక భారీ హై స్కోర్ కి బాటలు వేసిపోయాడు. ప్రస్తుతం ఆల్మోస్ట్ 160 దాటేసింది స్కోరు 3 వికెట్ల నష్టానికి. సంజు శాంసన్ జస్ట్ ఇప్పుడే 89 రన్స్ కి విల్ జాక్స్ బౌలింగ్ లో ఫిల్ సాల్ట్ క్యాచ్ మరొక భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం అసలు వాంఖడే మైదానాన్ని ఒక సిక్సర్ల మూత మోగించాడు సంజు శాంసన్ అని చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్ అందరు బౌలర్లు టాప్ క్లాస్ బౌలింగ్ ఉంటుంది. ఫేస్ అండ్ స్పిన్, జోఫ్రా ఆర్చర్ అండ్ ఆదిల్ రషీద్ వీళ్ళందరినీ ఎంత తెలివిగా ఆడాడు. ఒక ఎండ్ లో అభిషేక్ శర్మ మరొక్కసారి డక్అవుట్ గా 9 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయి వెనుదిరిగినా కూడా మరో పక్క అందరూ అనుకున్నట్లుగానే మన వెస్టిండీస్ తో జరిగిన నాకౌట్ మ్యాచ్ లో ఎలాగైతే మెమరబుల్ ఇన్నింగ్స్ ఆడి ఇండియాను సెమీఫైనల్ తీసుకొచ్చాడో సంజు శాంసన్, ఆ యొక్క ఫామ్ ను కంటిన్యూ చేస్తూ ఇవాళ అసలు 42 బాల్స్ లో 89 రన్స్, ఆల్మోస్ట్ 211కు పైగా స్ట్రైక్ రేట్ తో ఆడాడు సంజు శాంసన్. మొత్తంగా 7 సిక్సర్లు 8 బౌండరీలు బాదాడు. సురేష్, అసలు ఇండియా ఏదైతే టాస్ ఓడిపోయిన తర్వాత చాలా మంది కొద్దిగా అంటే ఎందుకు ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది, డ్యూ ఫ్యాక్టర్ వస్తుంది, తర్వాత మన వాళ్ళు భారీ స్కోర్ చేస్తేనే విన్నింగ్ అవకాశాలు ఉంటాయని చెప్పేసి కొంత గందరగోళం నెలకొన్నది ఇండియన్ ఫ్యాన్స్ లో. కానీ ఆ యొక్క టెన్షన్ ఇప్పుడు మంచిగా ఫ్రీ అయిపోయారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకొక 6 ఓవర్స్ మనకి మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఇక మిగిలిన కథ నడిపించాల్సింది సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా. వీళ్ళ మీద ఇప్పుడు అంటే ఈ యొక్క స్లాగ్ ఓవర్లలో ఎంత రాబడితే అంత మంచిది సురేష్. ఎందుకంటే ఆల్మోస్ట్ పిచ్ చూసాం, మంచిగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంది. ఇంకా తర్వాత కూడా పెద్దగా చేంజ్ ఏమీ అవ్వకపోవచ్చు. ఇంకా డ్యూ వస్తే ఇంకా బ్యాటింగ్ అనుకూలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇంగ్లాండ్ ని కనుక అంటే వాళ్ళని ఒక భయపెట్టే టోటల్ వాళ్ళ ముందు ఉండాలి సురేష్. ఎందుకంటే ఇంగ్లాండ్ ఎంత గొప్ప టీం అయినప్పటికీ కూడా, ఎంత గొప్ప టీం అయినా ఒకటే సింపుల్ ఫార్ములా క్రికెట్ లో ఒత్తిడి అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే ప్రెషర్ వచ్చేస్తుందో వాళ్ళ యొక్క ఆట తీరు అనేది మారిపోతుంది సురేష్. ఇది ప్రెషర్ ఇస్ ద మెయిన్ కీ ప్లేయర్ ఇన్ క్రికెట్ గ్రౌండ్ అని చెప్పేసి చాలా మంది కూడా సీనియర్ ప్లేయర్స్ ఎంతో మంది చెప్పారు. ప్రెషర్ ఇప్పుడు ఇంగ్లాండ్ మీద ప్రెషర్ పెట్టాలంటే మనకు ఒక చక్కటి అవకాశం దొరికింది. ప్రస్తుతం ఉన్న రన్ రేట్ ని కనుక మనం కంటిన్యూ చేసుకుంటూ ఆ చివరి 1-2 ఓవర్లలో మాత్రం ఒక బిగ్ ఓవర్స్ పడాలి సురేష్. ఖచ్చితంగా 20 రన్లు కానీ 25 రన్లు అలా ఒక బిగ్ ఓవర్స్ అలాంటి ఒక 2 పడితే ఖచ్చితంగా 240, 250 అనేది ఇప్పుడు మనము అంటే ఇది గెటబుల్ స్కోరే మనకు కనిపిస్తుంది. అక్కడ పిచ్ బాగుంది, మంచి లైనప్ ఉంది. అండ్ శివం దూబే కూడా సూపర్ టచ్ లో శివం దూబే కొట్టిన 2 సిక్సర్లు అయితే నిజంగా అమేజింగ్. ఎందుకంటే బేసికల్ గా శివం దూబే స్పిన్నర్ ని చాలా అద్భుతంగా ఆడతాడు సురేష్. తన యొక్క హై బ్యాక్ లిఫ్ట్ అండ్ మంచి బాటమ్ హ్యాండ్ ఉంటుంది. ఆ షాట్లు తన యొక్క లాంగ్ ఆన్ లో మాత్రం ఇస్ పర్ఫెక్ట్ ప్లేయర్. దట్టు బిగ్ సిక్సర్స్ ఉంటాయి శివం దూబేవి.
అండ్ ఇప్పుడు హార్దిక్ పాండ్యా అండ్ అక్షర్ పటేల్ వరకు కూడా మనము మంచి బ్యాటింగ్ అండ్ గుడ్ స్కోర్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడున్న మనం మూమెంటం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా 240 అంటే 230, 240 వీ కెన్ ఎక్స్పెక్ట్ సురేష్. సో ఆ 240, 230 రన్స్ అంటే ఇంగ్లాండ్ ప్లేయర్లు ఎప్పుడైతే చేజికి దిగుతారో తొలి ఓవర్ నుంచే ఖచ్చితంగా ప్రతి ఓవర్ కి 12 రన్లు కొట్టుకుంటూ పోవాలంటే దట్ నాట్ సో ఈజీ. అండ్ ఆల్సో మనకు మంచి క్వాలిటీ బౌలింగ్ ఒక బిగ్ స్కోర్ మనకు అంటే బ్యాట్స్మెన్ యొక్క తన యొక్క వాళ్ళ యొక్క రెస్పాన్సెస్ ని వాళ్ళ బాధ్యతని పర్ఫెక్ట్ గా నిర్వర్తించారు. ఇక బౌలర్లది వాళ్ళ క్రూషియల్ పాత్ర ఉంటది సురేష్, ఎందుకంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ కూడా చాలా బాగుంది. వాళ్ళు ఎప్పుడైతే హ్యారీ బ్రూక్ అండ్ ఫిల్ సాల్ట్ వీళ్ళందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. వాళ్ళకు వర్రీ ఉన్న ఒకటే అంశం ఏంటంటే జాస్ బట్లర్ ఫామ్ లో లేకపోవడం వాళ్ళకి మైనస్ పాయింట్. అండ్ ఐపీఎల్ లో చాలా వెన్యూస్ లో ఆడాడు బట్లర్. ఇక్కడ కండిషన్స్ బాగా తెలుసు, వాంకడే పిచ్ కండిషన్స్, ముంబై కండిషన్స్. కాకపోతే ఇంగ్లాండ్ లని గుట్టలో వేయాలంటే ఖచ్చితంగా స్పిన్నర్లే కీ పాయింట్ అవుతారు సురేష్. ఇక్కడ ఇప్పుడు మనకు సంజు శాంసన్ అవుట్ అయింది కూడా స్పిన్ బౌలింగ్ లోనే. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. మనకి మంచి వరుణ్ ఆరోన్ రూపంలో మిస్టరీ స్పిన్నర్ ఉన్నాడు, కానీ వరుణ్ ఆరోన్ తన స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఇప్పటి వరకు టోర్నమెంట్ లో ఇవ్వలేదు. సో ఇవాళ మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే భారీ స్కోర్ ఎప్పుడైతే ఉంటుందో బౌలర్లకు ఒక ఫ్రీడమ్ ఉంటది. అంటే అవతలి బ్యాట్స్మెన్ ని ట్యాకిల్ చేయడానికి వాళ్ళని ఊరించే బంతులు వేయడము, మనం వాళ్ళని రిస్క్ తీసుకునేటట్టు వాళ్ళని అంటే మంచి సిక్సర్లు భారీ షాట్స్ కి ఇన్వైట్ చేసే బంతులు వేయడం వల్ల వాళ్ళని గుట్టలో వేసుకోవచ్చు. సో అక్షర్ పటేల్ అండ్ వరుణ్ చక్రవర్తి ఇస్ ద కీ పాయింట్స్ కాబోతున్నారు నెక్స్ట్ ఇన్నింగ్స్ లో. సో ఇప్పటికైతే మన బ్యాటింగ్ మాత్రం మంచిగా సాగుతోంది అండ్ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ వచ్చింది. సంజు శాంసన్ అయితే ఐ థింక్ బ్యాక్ టు బ్యాక్ నిజంగా ఇది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఇంకెప్పుడు కూడా సంజు శాంసన్ మర్చిపోరు సురేష్. ఇన్ని రోజులు ఆల్మోస్ట్ దశాబ్దం పైగా వెయిట్ చేశాడు ఇండియన్ క్రికెట్ లో ఆడాలి. తన యొక్క అంటే అతనికి ఉన్న టాలెంట్ కి చాలా ఆలస్యమైంది సురేష్, ఎందుకంటే ఎప్పటి నుంచో ఆడుతున్నాడు సంజు శాంసన్. కేరళ క్రికెట్ లో అతను ఒక రెవల్యూషన్, ఒక సంచలనం. అంటే సంజు శాంసన్ లాంటి ఆటగాడి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ సౌత్ ఇండియన్ క్రికెటర్స్ మీద చాలా మంది ఇలా అయ్యారు. మనం అంటే 1-2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈవెన్ హైదరాబాద్ నుంచి అంబటి రాయుడు, మన తెలుగువాడు అంబటి రాయుడు కూడా సేమ్ ఇలాగే. అంటే సరైన అవకాశాలు ఇవ్వకపోవడము, ఈవెన్ మంచి పర్ఫార్మెన్స్ చేసినా కూడా అకారణంగా జట్టు నుంచి కొన్నిసార్లు తప్పించారు. అదైతే ఖచ్చితంగా సెలెక్టర్లు ఒప్పుకొని తీరాల్సిన సత్యం. ఇండియన్ క్రికెట్ అనేది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అతని యొక్క సహనానికి, అతని కష్టానికి దక్కిన ఫలితం ఇది. అంటే ఒక కష్టము, ఒక సహనానికి కాలం తనంతట తాను చేసిన న్యాయం ఈ టోర్నమెంట్ సంజు శాంసన్ విషయంలో. అసలు చాలా అద్భుతం సురేష్. సంజు శాంసన్ కోసమైనా మన యావత్ భారతావని కోరుకుంటుంది, ఎందుకంటే ఇది ఒక మెమరబుల్ టోర్నమెంట్ కావాలంటే ఇప్పటిదాకా జరిగిన జర్నీ ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయే 2 మ్యాచ్లు ఒక ఎత్తు. ఈ మ్యాచ్ గెలవాలి, ఫైనల్లో ఇంకా మనకు టఫెస్ట్ అంటే ఎందుకంటున్నా అంటే న్యూజిలాండ్ మనకి ఐసీసీ ఈవెంట్ లో మనకి చక్కటి మంచి రికార్డ్ లేదు, మన పైన వాళ్ళది అప్పర్ హ్యాండ్. సో ఈ టెంపోను కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. లాట్ ఆఫ్ క్రికెట్. ఓకే రైట్ రఘు, థ్యాంక్ యూ.